క్రికెట్లో బ్యాటింగ్ బౌలింగ్ మాత్రమే కాదు, క్యాచ్లు కూడా మ్యాచ్లను గెలిపిస్తాయి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉందని అంగీకరించక తప్పదు. ముఖ్యంగా ఆ జట్టు ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్లతో అదరగొట్టాడు. ప్రతి మ్యాచ్లోనూ తన ఫీల్డింగ్ విన్యాసాలతో హాట్ టాపిక్గా మారాడు. భారత్తో జరిగిన ఫైనల్లో ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కవర్స్లో కళ్ళు చెదిరే క్యాచ్ పట్టడంతో శుభ్మన్ గిల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. మిచెల్ శాంట్నర్ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 4వ బంతిని శుభ్మన్ గిల్ కవర్స్ దిశగా ఆడగా అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ కుడివైపు డైవ్ చేసి గాల్లోనే అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్కు శుభ్మన్ గిల్ బిత్తరపోయాడు. దీంతో తొలి వికెట్కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్యాచ్ను ఫిలిప్స్ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టిన తరువాత కింద కూర్చుని క్యాచ్ పట్టానా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అప్పటిదాకా భారత్కు సపోర్ట్ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్ క్యాచ్ చూసి షాక్లో ఉండిపోయారు. అసలు సాధ్యం కాని క్యాచ్ను ఎలా పట్టాడు అంటూ అభిమానులు ఫిలిప్స్కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఫిలిప్స్, నువ్వు క్రికెటర్వా, జిమ్నాస్టిక్ ప్లేయర్వా అని కమెంట్ చేస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటికే ఫిలిప్స్ ఈ తరహా క్యాచ్లను 2 అందుకున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్ను షార్ట్ లెగ్లో లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి ఒంటి చేత్తో పట్టాడు. భారత్తో జరిగిన లీగ్ మ్యాచ్లోనూ విరాట్ కోహ్లీ క్యాచ్ను ఇలాగే కుడివైపు దూకి సింగిల్ హ్యాండ్తో అందుకున్నాడు. దీంతో అతను అందుకున్న ఈ 3 క్యాచ్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనే హైలైట్గా నిలిచాయి.